హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నామండి. ఇది జనవరి 1కి స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ మనకి 1 వీక్ అయితే అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేస్తే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉంది కదండి. సో అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. నుమాయిష్ ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. సో ఎవ్రీ ఇయర్ జనవరి 1కి అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో ఇయర్ మొత్తం కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంటాయండి కలెక్షన్స్ అయితే. ఇయర్లీ చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట కలెక్షన్స్ అనేది. అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తారండి ఇక్కడికి. లైక్ ఒరిస్సా కానివ్వండి, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చేసి అక్కడ వాళ్ళ దగ్గర స్పెషల్గా ఏముంటుందో ఆ కలెక్షన్స్ అన్ని ఇక్కడ తీసుకొని వస్తారన్నమాట. దగ్గరగా 1500 స్టాల్స్ ఉంటాయండి ఈ ఎగ్జిబిషన్లో. అంత కలెక్షన్ ఉంటుందన్నమాట. మనకి ఇలా క్లాత్స్ అనే కాదండి, జ్యువెలరీ కానివ్వండి, ఫుట్వేర్, ఫుడ్ కలెక్షన్ కానివ్వండి, అన్ని కలెక్షన్స్ ఉంటాయన్నమాట. హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఇంకా ఇంట్లోకి సంబంధించిన గాడ్జెట్స్ కానివ్వండి, అన్ని వెరైటీస్ ఉంటాయండి. కార్ పార్కింగ్ ఉంటుంది, 2 వీలర్ పార్కింగ్ కూడా ఉందండి. అండ్ ఒక్కరికి వచ్చేస్తే టికెట్ ప్రైస్ 50 రూపీస్ అండి. ఆన్లైన్ పేమెంట్ అయితే ఏం లేదు, ఓన్లీ క్యాషే ఇవ్వాలండి. ఇంకా టైమింగ్స్ వచ్చేస్తే ఇది 1 o'clock 2 o'clock నుండి కూడా ఓపెనే ఉంటుంది. కాకపోతే 4 o'clock నుండి ఈవినింగ్ నుండి మనకి ఇంకొంచెం స్టాల్స్ అన్ని ఓపెన్ ఉంటాయండి. సో నేనైతే ఓపెన్ అయిన 1 డే 2 డేస్కి అయితే వెళ్ళలేదండి. 1 వీక్ తర్వాత వెళ్ళాలన్నమాట. అన్ని స్టాల్స్ ఓపెన్ అయిపోతాయండి. అప్పుడైతే ఓపెన్ అయిన రోజే అన్ని స్టాల్స్ ఓపెన్ ఉండవండి, జస్ట్ సెట్ చేసుకుంటారనమాట. సో నేనైతే 1 వీక్ తర్వాత వెళ్ళాను. ఈ వీడియోలో అన్ని కలెక్షన్స్ కవర్ చేస్తానండి. ఫుల్గా చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకోవాలంటే మాత్రం మీరు డెఫినెట్గా ఎగ్జిబిషన్ అవుట్ సైడే ఉంటాయండి. ఇలాగా మనకి ఇక్కడే తీసేసుకోండి. లోపల అయితే అసలు ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ స్టాల్సే లేవండి. మీరు డెఫినెట్గా ఇక్కడే తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. మీకు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో దొరికినంత తక్కువ ప్రైస్లో ఇంత ఎక్కువ కలెక్షన్స్ బయట ఎప్పుడు దొరకవు అనమాట. సో ఎక్స్పెషల్లీ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకోవడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారండి ఈ ఎగ్జిబిషన్కి. అంత ఫేమస్ అనమాట. చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కటి కూడా. బ్రేస్లెట్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్, అన్ని కలెక్షన్స్ ఉంటాయి. మీరు బార్గెన్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 100 రూపీస్, 150 అలా చెప్తూ ఉంటారు. సో మీకు నచ్చితే బార్గెన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఈ ఇయర్ రింగ్స్ అయితే ప్రజెంట్ చాలా ట్రెండ్ అవుతున్నాయండి ఇన్స్టాలో. భలే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే. సో ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైకి, శారీస్ పైకి కూడా చాలా బాగుంటాయి. ఇక ఈ బుట్ట డిజైన్ కూడా చూడండి. అండ్ చాంద్బాలి మోడల్లో కూడా సూపర్గా ఉన్నాయండి కలెక్షన్స్. ఇవన్నీ కూడా మనకి బయట అయితే ఎక్కడ దొరకవండి ఇంత తక్కువ ప్రైస్లో. సో వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైజెస్కి సేల్ చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. మళ్ళీ ఒకరి దగ్గర ఉన్న కలెక్షన్ ఇంకొక దగ్గర లేవన్నమాట. అంత డిఫరెంట్గా ఉన్నాయండి కలెక్షన్స్ కూడా. ఇవన్నీ మనకి లైన్గా ఇలా స్టాల్స్ వైజ్గా కూడా పెట్టారనమాట స్టాండ్ పైన. చాలా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి. నాకైతే ఎక్కువగా ఇందులో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చుతాయండి. అండ్ ఇంకా చాలామంది ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పటి వరకు మనం చూసిందంతా అవుట్ సైడ్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు. సో ఈ ఏరియా మొత్తం నేను ఇప్పుడు కవర్ చేశానండి. ఈ జ్యువెలరీ అంతా కూడా అవుట్ సైడే ఉంటుంది. సో అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని ఉంది కదా, సో అక్కడికి అనమాట మనం వెళ్ళేది. ఇలా అవుట్ సైడే మనకి దుపటాస్ కూడా ఉంటాయి. ఈచ్ 50 రూపీస్ అలా సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఇలా డోర్ హ్యాంగింగ్స్ కానివ్వండి, ఇలా మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తుందండి వెళ్తుంటే కూడా. సో లోపల అయితే ఇలాంటి కలెక్షనే లేదండి, నాకైతే కనిపించలేదు. మేబీ ఎవరికైనా కనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళారా 2026? ఎవరైనా వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కలెక్షన్ నచ్చుతుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక ఫుడ్ కూడా ఉంటుందన్నమాట మనకి. లోపల కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. అండ్ ఇలాంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కాకుండా ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా బాగున్నాయండి. ఏది తీసుకున్నా 50 రూపీస్ అంట.
సో స్టడ్స్ టైప్ ఉన్నాయన్నమాట. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, ఆఫీస్ వేర్‌కి అండ్ ఏదైనా పార్టీ వేర్ కలెక్షన్‌కి చాలా బావుంటాయండి. ఇది కూడా ఏది తీసుకున్నా రూ. 100 150 చెప్పారనమాట. ప్రైజెస్ అయితే లిటరల్‌గా చెప్తున్నా అస్సలు గుర్తులేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క దాని ప్రైస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అండి. జస్ట్ అలా నాకు గుర్తున్నంత వరకైతే రూ. 50 రూ. 100 చెప్పారనమాట. ఎందుకంటే ప్రతి దగ్గర ప్రైస్ అడుగుతూ వెళ్తే వాళ్ళు కొంచెం ఇరిటేట్ అవుతారు. అందుకనేసి నేను జస్ట్ కలెక్షన్స్ మాత్రం చూపిస్తున్నాను. ప్రైస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఈసారి అయితే చాలా డిఫరెంట్ కలెక్షన్ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే అన్నీ మనకి స్ట్రీట్ షాపింగ్స్‌లో దొరుకుతాయి గదా! ఆ కలెక్షనే అనిపించిందనమాట. ఈ ఇయర్ 2026లో చాలా బాగా వచ్చాయండి కలెక్షన్స్ అయితే. ఇంకా ఇలాంటి ఐటెమ్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఇవి కూడా చాలా మందికి యూజ్ అవుతూ ఉంటాయి కదా! ఇవి కూడా సేల్ చేస్తారనమాట. డిఫరెంట్‌గా కలెక్షన్స్ అనేది చూడొచ్చండి మనం అక్కడ. అండ్ చూస్తున్నారు కదా! మనం వెళ్తూ ఉంటే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇలా మనకి అన్ని కలెక్షన్స్ పెడుతూ ఉంటారండి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ కలెక్షనేనండి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి ఈ కలెక్షన్స్ కూడా. ఇవి కూడా రూ. 50 అంట. అండ్ ఇదన్నీ కూడా మనకి స్కార్ఫ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ కలెక్షన్స్ లేడీస్‌కైతే ఫుల్ పండగేనండి. అన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ కొంచెం మీరైతే చూసి తీసుకోండి. ఏదైనా బార్గెయిన్ కానివ్వండి అలా చేసి తీసుకోండి. ఎందుకంటే కొంతమంది దగ్గర చాలా ఎక్కువ ప్రైస్ ఉందండి. అండ్ కొంతమంది అయితే అటు ఇటుగా చూసి ఇస్తున్నారు కానీ కొంతమంది అయితే డబల్, త్రిబుల్ ప్రైజెస్ చెప్తున్నారనమాట. అండ్ మనకి ఎగ్జిబిషన్‌కి ఎంట్రీ అయ్యే ముందే ఇలా మనకి చిన్న చిన్న బుట్టలు ఉన్నాయండి. భలే ఉన్నాయండి ఇవి కూడా. ఇవి అంటే మనకి ప్రోడక్ట్‌ని బట్టి ప్రైస్ ఉందన్నమాట. సో ఇక లోపలికైతే వెళ్దామండి. రూ. 50 ఈచ్ మెంబర్‌కైతే. ఆన్‌లైన్ పేమెంట్ అయితే లేదు. ఓన్లీ క్యాషే. అజంతా గేట్ నెంబర్ 2 అండి నేనొచ్చింది. లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ అది. అండ్ ఇది స్ట్రెయిట్‌గా అనమాట. ఇటు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ అండి. సో నేనైతే ఇప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతున్నాను అనమాట. స్ట్రెయిట్‌గా వెళ్తే ఎలాంటి కలెక్షన్ ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడ బెడ్‌షీట్స్, కర్టన్స్ అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. క్వాలిటీ మాత్రం చాలా బావుంటుంది. సో కార్పెట్స్ కానివ్వండి అలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే సనా కలెక్షన్స్ అని ఒక షాప్ ఉందన్నమాట ఇక్కడ స్టాల్. సో ఇక్కడ వచ్చేస్తే మనకి ఫ్యాన్సీ డ్రెస్సెస్, సింగిల్ కుర్తీస్ కానివ్వండి, కార్డ్ సెట్స్, 3 పీస్ సెట్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా కలెక్షన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించిందండి. కార్డ్ సెట్ కలెక్షన్ కూడా 600, 700 ఈ ప్రైస్లోనే ఉన్నాయి చూడండి. ఇవి కూడా చికెన్ కర్రీ టాప్స్ అండి. ఇవి కొన్ని సెట్ వైజ్‌గా ఉన్నాయి. కొన్ని సింగిల్ టాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు చూడండి. ఇది సింగిల్ కుర్తీ టైప్ జీన్స్ పైకి కానివ్వండి, లెగిన్ పైకి చాలా బాగుంటుందండి. సో దీంట్లో అయితే మనకి 3 కలర్స్ ఉన్నాయంట. బ్లూ, ఇంకా క్రీమ్, లైట్ పింక్. ఇది 2 పీస్ సెట్ అండి. అండ్ అక్కడ పైన కనిపిస్తుంది కదా అలా వచ్చేస్తుంది. అది 700 పడుతుందండి ప్రైస్. దాంట్లో కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా 2 పీస్ సెట్టేనండి. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయి. ఇవి కూడా 800, 900లోనే వచ్చేస్తున్నాయండి. సో వీళ్ళ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇది కూడా 3 పీస్ సెట్ కలెక్షనే. అండ్ ఇది కూడా 700, 800లోనే వచ్చేస్తుందండి. అండ్ ఇవి కూడా మనకి 2 పీస్ సెట్ కలెక్షనే. ఇలా వచ్చేస్తుందన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ వేరే స్టాల్స్ దగ్గర కనిపించవండి. అదే అనమాట వెరైటీ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే అలానే స్ట్రెయిట్‌గా వెళ్తే ఇక్కడ కొన్ని వుడెన్ ఐటమ్స్ అయితే కనిపించాయన్నమాట. ఇవి కూడా ఇంట్లో మనకి డెకరేటివ్ పర్పస్‌గా యూజ్ చేస్తూ ఉంటాం కదా! చాలా బాగున్నాయండి. కాకపోతే ప్రైజెస్ అయితే కొంచెం ఎక్స్‌పెన్సివే అనిపించిందనమాట కొన్ని ప్లేసెస్‌లో. అంటే మనకి ఇలాంటి స్టాల్స్ ఇంకా 2, 3 ఉంటాయండి. నాకైతే ఒక 2, 3 ఆర్ 4, 5 కనిపించాయి. సో మీకు ఓపిక ఉండాలే కానీ చాలా స్టాల్స్ తిరగొచ్చనమాట. బట్ 1 డే పడుతుందండి ఈజీగా మీకు అన్ని స్టాల్స్ కవర్ చేయలేకపోవచ్చు ఇంకా 1 డేలో కూడా. అండ్ ఇంకా కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మనకి వుడెన్ ఐటమ్సేనండి. వీళ్ళ దగ్గర వచ్చేస్తే వుడెన్ స్పూన్స్ కానివ్వండి, ఇలా డెకరేటివ్ ఐటమ్స్ చాలా కలెక్షన్ ఉందండి. స్టాల్ నేమ్ అయితే ఎవర్ గ్రీన్ వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. విత్ స్టాల్ నేమ్తో సహా చూపిస్తున్నాను చూడండి. మీకు చాలామంది అదే డౌట్ రేస్ చేస్తారనమాట. సో అన్ని కలెక్షన్స్ చూపిస్తున్నావు కానీ స్టాల్ నేమ్ చూపించండి అనేసి. సో ఈ వీడియోలో అయితే అన్నిటికీ ఆల్మోస్ట్ స్టాల్ నేమ్తో సహా చూపించాను. విత్ నెంబర్ ఉంటే నెంబర్ కూడా చూపించాను చూసేయండి. అండ్ ఇవైతే పిల్లలకి ఆడుకోవడానికి
టాయ్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ మనకి నార్మల్‌గా బయట స్ట్రీట్ షాపింగ్స్‌లో, జాతరలో చూస్తూ ఉంటాం గదా! సో, అలాంటి కలెక్షనే అనిపించిందండి. కొన్ని కొన్ని డిఫరెంట్‌గా అనిపించాయి అంతే. ఆల్మోస్ట్ ఆ కలెక్షనే ఉందండి. ఇంకా నెక్స్ట్ వెంటనే పక్క స్టాల్‌లోకైతే వెళ్ళిపోయాననమాట. ఇక్కడొచ్చేస్తే ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ చాలా బావుందండి. ఇలా హెయిర్ యాక్సెసరీస్ అండ్ చైన్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయండి డిఫరెంట్‌గా. ఇవి కూడా 50 రూపీస్, 100 రూపీస్ ఈ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఈ జ్యువెలరీ మాత్రం నాకు స్ట్రీట్ షాపింగ్‌లో బయట చూస్తూ ఉంటాం కదా! సో, ఆ కలెక్షన్ లాగే అనిపించిందండి. కాకపోతే కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఇవి కూడా హెయిర్ బ్యాండ్స్ అనమాట. డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఈ బుట్టాలు చూడండి. ఇవి కూడా మనకి స్ట్రీట్ షాపింగ్స్‌లోనే అవైలబుల్ ఉంటాయండి. కాకపోతే నాకు కలర్స్, డిజైన్స్ డిఫరెంట్‌గా అనిపించాయన్నమాట. డ్రెసెస్ పైకి, హాఫ్ శారీస్ పైకి, శారీస్ పైకి కూడా కలర్ మ్యాచింగ్ బుట్టాలు చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా ఇవన్నీ కూడా మనకి క్లిప్స్, క్లచెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. డిఫరెంట్‌గా ఉన్నాయి. మీరు ఫ్రెండ్స్‌తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా భలే ఎంజాయ్ చేస్తారండి. కాకపోతే ఫుడ్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుందండి. మీరు బయట నుంచి ఏదైనా తీసుకొచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం చాలా కాస్ట్ ఉందండి. మిర్చి అయితే 4 వచ్చేసి 300 రూపీస్ అంట. సో, నాకైతే చాలా ఎక్స్‌పెన్సివే అనిపించిందండి. అండ్ పానీపూరి కూడా మనకి 2 ప్లేట్స్ వచ్చేసి 260 రూపీస్, 250 రూపీస్ అంట. అందుకే మనమే ఏదైనా స్నాక్స్ తెచ్చుకుంటే బెటర్ అనిపించిందండి. సో, ఇది నేను లోపలికెళ్ళాక రియలైజ్ అయ్యాననమాట. ఇంకా నెక్స్ట్ కలెక్షన్స్‌లోకి అయితే వచ్చేద్దామండి. మనకి అలా వెళ్తుంటే ఇలా డ్రెసెస్ కలెక్షనే కనిపిస్తుందండి. ఎక్కడ తీసుకోవాలో అసలుకి అర్థం కాదనమాట. అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. ఏది చూసినా నచ్చుతుంది. కాకపోతే మనకి ప్రీమియం క్వాలిటీలో ఉన్న కలెక్షన్స్ ఉంటాయి. యావరేజ్‌గా ఏదైనా మనకి బయట చూస్తుంటాం కదా! లో క్వాలిటీలో ఉన్న కలెక్షన్స్ కూడా ఉంటాయండి. సో, అక్కడే మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇవి కూడా లాంగ్ ఫ్రాక్స్, కుర్తీస్ కలెక్షన్ 2 పీస్, 3 పీస్ చాలా పెద్దగా ఉందండి ఈ స్టాల్ అయితే. ఇవన్నీ కూడా మనకి డ్రెసెస్ కలెక్షనేనండి. ప్రైజెస్ అయితే అడగకండి. ప్రైజెస్ నేను దేని ప్రైస్ కూడా అడగలేదండి వాళ్ళని. కాకపోతే 500కి 2 పీసెస్ అండ్ 650కి 3 పీస్ అలా అంటూ ఉన్నారనమాట. జస్ట్ మీకు కలెక్షన్ చూస్తే ఒక ఐడియా వస్తుందనేసి కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నానండి. ఈ షాప్ నేమ్ వచ్చేసి ఎంఎస్ గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ అంట. చాలా పెద్దగా ఉందండి ఈ స్టాల్ అయితే. అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా! 3 పీస్ సెట్ వచ్చేసి 600 అంట. ఇలా మనకి వాటిపైనే ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారనమాట. ఇలా మనకి స్టాల్స్ కూడా ఉంటాయండి టిఫిన్స్‌కి. అండ్ ఇది కూడా మనకి వుడెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఉన్నాయి. ఆ ధూప్ స్టిక్ వెలిగించేది చూసారా? అదైతే 300 చెప్పారండి. చాలా ఎక్కువ అనిపించింది. మనకి ఆన్‌లైన్‌లో కూడా 100 వస్తుంది కదా! సో, మేబీ బార్గెనింగ్ చేస్తే 150కి ఇస్తుండొచ్చండి. ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్ అలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే ఒకసారి విజిట్ అవ్వండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతాయండి. హోమ్ డెకరేటింగ్ ఐటెమ్స్ అయితే ఫుల్ ఉంటాయన్నమాట. అలాగే డోర్ మ్యాట్స్ కానివ్వండి, డిఫరెంట్ యూనిక్ ఉంటాయండి. బయట ఎక్కడైనా మీరు తిరగాలంటే తిరగలేరు. ఒకవేళ ఈ ఎగ్జిబిషన్‌కి వచ్చినట్లయితే మీకు అన్ని కలెక్షన్స్ ఇక్కడే దొరుకుతాయన్నమాట. బాగున్నాయండి కలెక్షన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా మనకి హోమ్ డెకరేటివ్ ఐటమ్సేనండి. చాలా బాగున్నాయి. ఇలా గరిటెలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ వుడెన్‌తో చేసిన కలెక్షన్సేనండి. ఇంకా ఆ స్టాల్ పక్కనే తెలంగాణ స్టోర్స్ ఉంటుందండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఈ స్టాల్‌కి వెళ్తాను. సో, చాలా బాగా నచ్చుతాయండి కలెక్షన్స్. మంచిగా అన్నీ చేనేత కలెక్షన్స్ అంటాం గదా! సో, అలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయండి. ఫ్యాబ్రిక్స్ అయితే ఈచ్ ఫ్యాబ్రిక్స్ 100 రూపీస్, 50 రూపీస్, 150 రూపీస్ పర్ మీటర్ ఉందండి. మీరు కొన్ని ఎక్కువ మీటర్స్ కనుక తీసుకుంటే అంటే క్వాంటిటీ 10 మీటర్స్, 15 మీటర్స్ మేబీ తీసుకుంటే తక్కువ చేస్తుండొచ్చు ప్రైస్ మేబీ. బట్ కలెక్షన్స్ మాత్రం సూపర్‌గా ఉన్నాయండి. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ కలెక్షనే. అండ్ ఇంకా అక్కడ చూస్తున్నారు కదా! ఇలా 3 పీస్ సెట్ కలెక్షన్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర. కలంకారీ డిజైన్‌లో కూడా బాగున్నాయండి. పోచంపల్లి డిజైన్, కలంకారీ
అండ్ అన్నీ హ్యాండ్లూమ్స్లోనేనండి. శారీస్ కూడా ఉన్నాయనుకుంటా వీళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి షర్ట్స్ అండి. పిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట మెన్స్కి. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేస్తే కుర్తీస్ అండి. చాలా బాగున్నాయి కుర్తీస్ కలెక్షన్ కూడా. 1000కి 3 అంట. కాటన్ టాప్స్ 1000కి 3 అనేసి పెట్టారండి. సో మీరు ఇందులో ఏదైనా పిక్ చేసుకున్న 1000కి 3 ఇచ్చేస్తారనమాట. చూడండి సైజెస్ కూడా వీళ్ళ దగ్గర M నుండి 5XL 3XL వరకు కూడా ఉంటుందండి. ఫ్రాక్ టైప్ ఉన్న కలెక్షన్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంటాయి. నేనైతే వెళ్ళినప్పుడల్లా తప్పకుండా డ్రెస్సెస్ అయితే తీసుకుంటానన్నమాట. నాకు ఎస్పెషల్లీ ఈ కాటన్ డ్రెస్సెస్లో చాలా బాగా అనిపిస్తాయి కలెక్షన్స్. అండ్ షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయండి. షార్ట్ టాప్స్ 2 పీస్ సెట్, కార్డ్ సెట్స్ అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసిన వాటిలోనే కలెక్షన్స్ అండి. ఇందులో మీరు ఎనీ 3 తీసుకున్న 1000 రూపీస్. ఒకవేళ సింగిల్ టాప్ తీసుకుంటే 350 ఆర్ 400 రూపీస్ చెప్తున్నారండి. కొంతమంది అయితే 1200కి 3 పీసెస్ ఇస్తున్నారనమాట. ఈ ఒక్క దగ్గరే కాదండి, ఇలాంటి కలెక్షన్ మనకి ఎగ్జిబిషన్లో 4-5 స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కూడా మనకి డ్రెస్సెస్ కలెక్షనేనండి. చాలా వరకు ఇలా కాటన్లోనే కలంకారీ స్టైల్లో డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ వస్తాయండి. ఎవ్రీ ఇయర్ వస్తాయన్నమాట ఈ కలెక్షన్స్. అండ్ ఈసారి అయితే కార్డ్ సెట్ కలెక్షన్ అద్దరిపోయిందండి. అవన్నీ కూడా ఫుల్గా చూడండి. వీడియో మొత్తంలో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూపించాను అనమాట. సో అందరూ ఇన్ని కలెక్షన్స్ చూపించి ఉండరండి వ్లాగ్స్లలో. నేనైతే అన్ని కలెక్షన్స్ కవర్ చేశాను. నాకైతే 5 అవర్స్ పట్టిందండి ఈ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేయడానికైతే. సో అందుకే ఫుల్గా చూసేయండి. అండ్ అలాగే నాకు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసినట్లయితే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ చూడండి, 1200కి 3 పీసెస్ అని చెప్పాను కదా. కొంతమంది ఇలా 1200కి 3 కూడా ఇస్తున్నారండి. కొంతమంది అయితే 1000కి 3 ఇస్తున్నారనమాట. ఇవన్నీ కాటన్ టాప్సేనండి. భలేగా ఉన్నాయండి క్వాలిటీ అయితే. ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది అనమాట. అంత కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి. ఇవన్నీ కాటన్ టాప్సే, స్ట్రేట్ కట్ టాప్స్. మీకు ఫ్రాక్ మోడల్లో కావాలన్నా కూడా ఉంటాయండి. సో అవి వచ్చేస్తే 650 రూపీస్, 750 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి 1200కి 3 పీసెస్ అండి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇంకా ఇలాంటి టాయ్స్ కలెక్షన్ అయితే మనకి ఒక 4 స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫైబర్ ఐటమ్స్ అండి, అంటే పింగాణి ఐటమ్స్ అంటాం కదా, పచ్చళ్ళు పెట్టుకోవడానికి జాడీలు అలా కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇది జైన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. ఇవి కూడా 2 స్టాల్స్ ఏమో ఉంటాయండి. అందులో చిన్నపిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయండి. ఇంకా నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ అని చెప్పాను కదా, ఇలా మొత్తం ఒక రో మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ స్టాల్సే ఉంటాయండి. కాకపోతే నాకు మరీ అంత తక్కువ ప్రైజెస్ అయితే ఏమనిపించదండి. కాకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కొన్ని స్టాల్స్లో ఓన్లీ ఇలా బ్యాంగిల్స్, జ్యువెలరీ కలెక్షన్ ఉంటుందన్నమాట. బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర. ఇవన్నీ మనకి ఏది తీసుకున్నా 100 రూపీస్, 150 రూపీస్ అలానే ఉన్నాయి. సైడ్ బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇవైతే ఇన్విజిబుల్ చైన్స్ అండి, చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇవి కూడా మనకి 100 రూపీస్, 200 రూపీస్ అలా ఉన్నాయి. ఇవి బ్రేస్లెట్ కలెక్షన్ అండి. అండ్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, బ్లాక్ బీడ్స్ కలెక్షన్, ఇలా లాంగ్, మీడియం అండ్ స్మాల్ చైన్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఆగ్రా డైమండ్ అండి. సో వీళ్ళదైతే చాలా పెద్ద స్టాల్ అనమాట. అండ్ అక్కడ నుండి ఇలా స్ట్రేట్గా వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, పిల్లలకి చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ అయితే. ఏది తీసుకున్నా 200 రూపీస్ అంట. 3 ఇయర్స్ వరకు కూడా వస్తుండొచ్చండి ఈ ఫ్రాక్స్. చాలా క్యూట్గా ఉన్నాయండి, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ అదే సేమ్ ఫ్రాక్స్ కొంచెం పెద్ద సైజులో, మేబీ 10 ఇయర్స్ లోపు పిల్లలకండి. ఇవి 300 రూపీస్లో ఉన్నాయండి. సో దీనికి కూడా స్టాల్ నేమ్ అయితే చూపించాను చూడండి స్టార్టింగ్లో. ప్రతిదానికి స్టాల్ నేమ్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నానండి. ఇంకా ఈ టీషర్ట్స్ కూడా జీన్స్ పైకి, ప్లాజో పైకి బాగుంటాయండి. కొంచెం ట్రెండీగా రెడీ అయ్యే వాళ్ళకైతే చాలా కలెక్షన్ ఉందండి.
అండ్ ట్రెడిషనల్‌గా రెడీ అయ్యే వాళ్ళకి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి. డ్రెస్ మెటీరియల్స్ అండ్ కుర్తీస్ కలెక్షన్ చాలా బాగున్నాయండి. ఇవన్నీ ప్లాజోస్ ఇంకా స్కర్ట్స్ కలెక్షన్ అనమాట. ఇవి ఫ్రాక్స్ కలెక్షన్ అండి. లాంగ్ ఫ్రాక్స్ లాగా వచ్చేస్తుందనమాట. 700 రూపీస్‌లో అండి. అండ్ ఇక్కడొచ్చేస్తే వీళ్ళది బంజారా కలెక్షన్ అని ఉందనమాట స్టాల్ నేమ్ అయితే. సో, ఈ టాప్స్ చాలా బాగున్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. అంటే మనం ఏంటంటే ఇలా చూస్తే ఏంటి ఇలా ఉన్నాయి అని అనిపిస్తుంది, కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని కలెక్షన్స్. అండ్ ఇవన్నీ కూడా టాప్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇలా ట్రెడిషనల్‌గానే కాదు, ఇంకొంచెం వెస్టర్న్ వాళ్ళకి, కొంచెం వెస్టర్న్ వేర్ యూజ్ చేసే వాళ్ళకి కూడా స్టాల్స్ అనేవి ఉన్నాయండి. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి. వెస్టర్న్ వేర్ కలెక్షన్. చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ కూడా. ప్రైజెస్ అయితే నేనేం అడగలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను కలెక్షన్స్ అనేది. అండ్ ఇవొచ్చేస్తే షార్ట్ టాప్స్ అండి. షార్ట్ టాప్స్ అయితే 100 రూపీస్, 150 ఈ ప్రైజెస్‌లోనే ఉన్నాయండి. అండ్ ఇవొచ్చేస్తే 1 పీస్ 200 అంట. ప్లాజోస్ అండి. ప్లాజోస్‌లో కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. మీకిలా చూపిస్తూ ఉంటే ఏంటి అన్నీ బట్టలే కదా అని అనిపిస్తుంది గానీ, చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి కలెక్షన్స్. అండ్ ఇది 1 పీస్ వచ్చేసి 350 అంట. ఇవి షరారా మోడల్ అండి. షరారాస్ ఇవి. సింగిల్ 350 ఉంటుందండి. మేబీ బార్గెనింగ్ కూడా ఉండొచ్చు. ఇది ఫిజా ఫ్యాబ్రిక్ కలెక్షన్ అంట అండి. స్టాల్ నేమ్ వచ్చేసి 653 అలా ఉంది. అండ్ దీంట్లో కూడా షార్ట్ టాప్స్ అండ్ డ్రెసెస్ కలెక్షన్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ అలా వెళ్తుంటేనే ఇక్కడ మనిక్ ఎంటర్ప్రైజెస్ అని ఉందండి. ఇదేదో కాలేజ్ అనుకుంటా. సో, దాని బ్యాక్ సైడే ఉన్నాయన్నమాట ఈ స్టాల్స్ అన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ టాప్స్ అయితే భలే ఉన్నాయండి. చాలా డిఫరెంట్ అనిపించింది. వెళ్తే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. జీన్స్ పైకి కానివ్వండి, లెగ్గింగ్స్ పైకి, ప్లాజో పైకి చాలా బాగా సెట్ అయిపోతాయండి. దట్ టూ రెగ్యులర్‌గా కాకుండా చాలా డిఫరెంట్ అనిపించాయి. చూస్తున్నారు కదా! కాటన్‌లో అది కూడా. సో, ఇలా డిఫరెంట్ యూనిక్ ప్రింట్స్ ఉన్నాయండి. అండ్ నెక్ ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. సో, ఇవైతే 150 ఆర్ 200 చెప్పారనమాట. అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో. దీంట్లో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయండి. అండ్ మీకు ఇంకోటి చెప్పాలనుకున్నానండి. సో, మీరు ఏమేమి కొనాలనుకుంటున్నారో ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మైండ్‌లో అనుకొని ఎగ్జిబిషన్‌కి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వెళ్ళాక అన్నీ మనల్ని టెంప్టింగ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, అందుకే ముందే మనం డీమార్ట్‌కి వెళ్తే అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని లిస్ట్ రాసుకొని వెళ్తాం కదా! సో, అలా వెళ్ళాలి. అంత టెంప్టింగ్‌గా ఉంటాయన్నమాట కలెక్షన్స్. ఇంకా నెక్స్ట్ అన్ని మోడల్స్ అంటే ఫ్యాషన్ వేర్, ట్రెడిషనల్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ ఆ స్టాల్ పక్కనే ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. చాలా బాగున్నాయి చూడండి. ఇవి ఒక్కటి తీసుకుంటే 100 అంట. 2 తీసుకుంటే 150 రూపీస్ అంట అండి. చాలా బాగున్నాయండి ఇవి. అండ్ వీళ్ళ దగ్గరే ఈ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించిందండి. ఇవి కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే. దీంట్లో కూడా డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఐస్ క్రీమ్ అనేసి, పానీపూరి, బర్గర్ అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఈ క్యూట్‌దైతే భలే అనిపించిందండి. 100 రూపీస్ అంట. దాంట్లో ఏదైనా చిన్న మనం ట్రీ లాగా చిన్న ప్లాంట్ లాగా పెట్టుకొని కిచెన్‌లో పెట్టుకున్న, హాల్‌లో పెట్టుకున్న చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. అండ్ ఈ హ్యాంగింగ్స్ కూడా భలే ఉన్నాయండి. డెకరేటివ్ ఐటెమ్స్ అనమాట. ఇవన్నీ కూడా హాల్‌లో, కిచెన్‌లోకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి కూడా అంటే ఐటెమ్‌ని బట్టి ప్రైస్ ఉందండి. షాప్ నేమ్ అయితే అజ్వల్ హ్యాండీక్రాఫ్ట్స్ అంది. షాప్ నెంబర్ 277 అంట. అలాంటి స్టాల్ అయితే నాకు ఒక్కటే కనిపించిందండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా ఆ రీల్ పెట్టాను చూడండి. ఇంకా డీటెయిల్‌గా విత్ ప్రైజెస్‌తో సహా పెట్టాననమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ కార్డ్ సెట్ కలెక్షన్ అని చెప్పాను చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో అండి. కలంకారీ టాప్స్ కానివ్వండి, ఫ్రాక్ మోడల్‌లో ఇంకా కార్డ్ సెట్ కలెక్షన్ చాలా బాగా అనిపించాయండి ఈ స్టాల్‌లో. ఇందులో అయితే ఈ కార్డ్ సెట్ కలెక్షన్ 850 ఆర్ 950 చెప్పారు. అండ్ బాటమ్స్ కలెక్షన్, షార్ట్ టాప్స్ కలెక్షన్ కూడా ఉందండి. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ మనకి స్టాల్‌లో మొత్తం కూడా ఇలాంటి వెరైటీసే ఉన్నాయన్నమాట.
షాప్ నేమ్ అయితే ఏం లేదండి. అసలు కొన్నిటికి షాప్ నేమ్సే లేవన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేస్తే 3 పీస్ సెట్ కలెక్షన్ అండి. ఏది తీసుకున్నా 1000 రూపీస్ అంట. చాలా బాగున్నాయండి. ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. అండ్ కొన్ని స్టాల్స్‌లోనే మీకు అలా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ దొరుకుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే బ్లౌజెస్ కలెక్షన్ నాకిక్కడ చాలా బాగా నచ్చిందండి. లాస్ట్ ఇయర్ కూడా చూపించాననమాట వీళ్ళ కలెక్షన్. ఇది మనకి షాప్ నేమ్ వచ్చేస్తే పావని క్రియేషన్స్ అండి. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ ఆల్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ కలెక్షన్ ఉందండి. రెడీమేడ్ బ్లౌజెస్ అది కూడా. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సింపుల్ బ్లౌజెస్ ఉన్నాయి. మగ్గం వర్క్ ఉన్నాయి. అండ్ ఈ సిల్వర్ కలర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయండి. సో ప్రైజెస్ అయితే మనకి అంటే డిజైన్‌ని బట్టి ప్రైస్ ఉందన్నమాట. అండ్ ఇదొక వెరైటీ అండి. మీరు ఏదైనా శారీ తీసుకొని అక్కడికి వెళ్ళినా సరే దానికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకోవచ్చనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో దానికైతే బ్యాక్ సైడ్ నెక్ హైలైట్ చేశారనమాట. అండ్ ఇదొక డిజైన్ చూడండి ఎంత సింపుల్‌గా భలేగా ఉన్నాయండి. ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అది కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి. సో అది మీరు నేరుగా వెళ్ళి చూస్తే తెలుస్తుందనమాట. అండ్ ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షనే. డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ అనిపించిందండి. ఆ బ్యాక్ నెక్స్ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే ఆల్మోస్ట్ ప్రతి స్టాల్లో అన్ని కలెక్షన్స్ కవర్ చేస్తూ అండ్ విత్ స్టాల్ నేమ్‌తో సహా చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే వెళ్ళి ఏదో వీడియో షూట్ చేసి ఏదో కలెక్షన్స్ చూపించామన్నట్టు కాకుండా ఒక నలుగురికైనా యూజ్ అయ్యేలా నేను కలెక్షన్స్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఎవరికైనా నచ్చితే వెళ్తుండొచ్చు కదా మేబీ అనేసి కొన్ని కలెక్షన్స్ అనేది కవర్ చేస్తున్నాను ప్రతి స్టాల్లో కూడా. అందుకే లెంతీ అయిపోతుందండి వీడియో. సో డెఫినెట్‌గా చూసేయండి. ఎండ్ వరకు చూడండి ఇంకా బాగుంటాయి కలెక్షన్స్. అండ్ ఇవి కూడా చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. చాలా బాగున్నాయండి. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. సో ఎవరికైనా ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక డెఫినెట్‌గా ట్రై చేయండి. షాప్ నేమ్ అయితే పావని క్రియేషన్స్ అంట. స్టాల్ నేమ్ అయితే ఏం లేదు. ఇలా జస్ట్ బోర్డ్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇంకా దాని పక్కనే ఒకటి చిన్న స్టాల్ ఉంది చూడండి. ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి కీ చైన్స్ అండి. భలే క్యూట్‌గా ఉన్నాయి చూడండి కీ చైన్స్. చిన్న హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఇచ్చారు. ఇవి బ్రేస్లెట్ కలెక్షన్ అండి. ఇవి కూడా కీ చైన్స్ కలెక్షనే. కీ చైన్స్ ఇవి 100 రూపీస్ అంట అండి. ఇవన్నీ కూడా కీ చైన్స్ కలెక్షనే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి ఈ కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇలా వెళ్తుంటే అన్నీ ఇలా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా స్టాల్స్ ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ మనం వెళ్తుంటేనే ఇలా హల్వా స్టాల్స్ అయితే బోల్డ్ అని ఉంటాయండి. డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో ఉంటాయి. పావు కేజీ వచ్చేసి 150 రూపీస్ అంట. ఇలా స్నాక్స్ కూడా ఉంటాయండి. పిల్లలుంటే మాత్రం డెఫినెట్‌గా స్నాక్స్, వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తూ ఉండండి. మనమంటే ఎలానో తట్టుకుంటాం కానీ పిల్లలు తట్టుకోలేరండి. ఇంకా వాష్‌రూమ్స్ కూడా ఉంటాయండి. ఎక్కడ అంటే మనకి వాష్‌రూమ్స్ గేట్ నెంబర్ ఎల్లోరా గేట్ ఉంటుందండి. దానికి పక్కనే ఉంటాయండి. అది కూడా వీడియో కవర్ చేద్దాం అనుకున్నా బట్ మర్చిపోయాను. సో వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫీమేల్‌కి, మెన్‌కి సపరేట్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ అండి. డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ప్రైజెస్ అయితే ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అండ్ ఇవన్నీ వచ్చేస్తే నైట్ వేర్ కలెక్షన్ అనమాట. నైటీస్ కూడా ప్యూర్ కాటన్‌లోనే ఉన్నాయండి. ఇవి ప్రైజెస్ అయితే 250 ఆర్ 300 చెప్పారండి. ఈచ్ వన్ 450, 500లో కూడా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడండి 350 రూపీస్ అంట. కుర్తీస్ కలెక్షన్ అండి. ఇందులో షార్ట్ టాప్స్ ఉన్నాయి అండ్ స్ట్రెయిట్ కట్ కుర్తీస్ కూడా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఈ స్కర్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఫుల్ లెంత్ స్కర్ట్స్ అండి. అసలు డిజైన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగా అనిపించాయన్నమాట. ఇవి ఈచ్ వచ్చేస్తే 350 రూపీస్ అండి. సో దీనిపైన ఏదైనా చిన్న షర్ట్ లాగా టీ షర్ట్ లాగా వేసుకున్నా బాగుంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తగ్గిస్తారండి.
అండ్ ఇవైతే మనకి ప్లాజోస్ కలెక్షన్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్లో ఉన్నాయి, ప్లెయిన్లో కూడా ఉన్నాయి. 300 అంటండి ఈచ్ వచ్చేస్తే. అండ్ టాప్స్ కలెక్షన్ చూడండి ఇవి. అండ్ ఇవి కూడా స్కర్ట్స్ కలెక్షనే. అండ్ నెక్స్ట్ ఇవైతే 350 రూపీస్ అంటండి. ఇంకా ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో, నైట్ వేర్ కలెక్షన్ అండి. ఈ 2 పీస్ సెట్ కూడా బాగుందన్నమాట. కాటన్లో ఉన్నాయి, ఇట్లా రేయన్ ఫ్యాబ్రిక్స్లో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి. అసలు కొంచెం ట్రెండీగా రెడీ అయ్యే వాళ్ళకి చాలా చాలా కలెక్షన్ ఉందండి. మోడ్రన్ కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఇలా షర్ట్స్, టీ షర్ట్స్, ఇంకా నార్మల్గా స్మాల్ స్కర్ట్స్ అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అండ్ కొరియన్ స్టైల్ డ్రెస్సెస్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఈసారి అయితే. అండ్ ఇవి కూడా షార్ట్ టాప్స్ కలెక్షనే, ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ప్రైజెస్ కూడా కొన్ని కొన్ని అయితే రీజనబుల్ అనిపించింది, కొన్ని కొంచెం ఎక్కువ ప్రైజెస్ చెప్పారు. అండ్ ఇవి కూడా ట్రెండీ డిజైన్స్ అండి. 350 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా కొరియన్ స్టైల్ డ్రెస్సెస్ లాగానే అనిపించిందండి నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి ఫ్రాక్ టైప్ అనమాట, వితౌట్ హ్యాండ్స్ అండి ఇవి. అండ్ ఇవి కూడా 350 రూపీస్లో. ఇది కేజీఎన్ రెడీమేడ్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ అండి. వీళ్ళ దగ్గర వచ్చేస్తే ఇలా డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది అండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి, హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తే డ్రెస్సెస్ కలెక్షన్ వచ్చేసామండి. అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అండి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట స్టాల్స్ డ్రెస్సెస్లో. ఒకవేళ మీకు ఇలాంటి కలెక్షనే కావాలి అంటే మాత్రం అజంతా గేట్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలండి. ఒకవేళ ఎల్లోరా గేట్ నుండి వస్తే రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. సో ఓన్లీ ఇలాంటి కలెక్షనే ఉంటుందండి. 2 పీస్, 3 పీస్ అండ్ ఫ్రాక్ మోడల్లో అండ్ షార్ట్ టాప్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. పోచంపల్లి డిజైన్స్లో చూడండి, ఈ 2 పీస్ కలెక్షన్ కూడా బాగుంది. ఇవన్నీ మనకి 850 రూపీస్, 950 చెప్తున్నారు. బట్ 750కి, 650కి కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఇలాంటి మనకి స్టాల్స్ కూడా పడతాయి అన్నమాట. ఇవి కూడా మనం ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ ఈ పిల్లోస్ భలే అనిపించాయండి. ఇవైతే 100 రూపీస్ అంట. ఏది తీసుకున్నా చాలా బాగున్నాయండి. సోఫా పైకి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ వీటికి తగ్గట్టుగా పిల్లో కవర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయండి. ఇంకా ఒక స్టాల్ చూపిస్తుందని చూడండి. నేను ఎప్పుడు వెళ్ళినా ఈ స్టాల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను అనమాట. సయ్యూద్ హోమ్ నీడ్స్ అని ఉంటుంది. స్టాల్ నెంబర్ వచ్చేస్తే 1169 to 1182 ఉందండి. సో ఇక్కడ 10 రూపీస్ నుండే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందన్నమాట. ఇలా మనకి ఇంట్లోకి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఐటెం ఇక్కడ ఉంటుందండి. కిచెన్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్లో కానివ్వండి, పూజా రూమ్లో యూజ్ అయ్యే ఐటమ్స్ కానివ్వండి, అండ్ కిడ్స్కి యూజ్ అయ్యే ఐటమ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, వాటిపైనే ప్రైస్ కూడా మెన్షన్ చేశారండి. ఫుల్గా చూసేయండి వీడియో, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. కొన్ని కొన్ని మేబీ ఎక్కువ ప్రైజే ఉంటుండొచ్చు, బట్ మనకి అవి బయట దొరకవండి. సో అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇవి 20 రూపీస్, 30 రూపీస్లో ఉన్నాయన్నమాట. మనం మోమోస్ అవి చేస్తాం కదా, సో అవన్నమాట మిషన్స్. అండ్ ఇలా కిచెన్లో యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయండి. ఇది కూడా మనకి 20 రూపీస్ ఆర్ ఎంత ఉందండి. అండ్ ఇదైతే 20 రూపీస్లో ఉందన్నమాట. సో ఇలా ప్రతిదీ కూడా మనకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందండి ఈ వీడియో, ఫుల్గా చూసేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న పార్ట్ నచ్చినా, లేదంటే ఏ ఒక్క చిన్న డ్రెస్ కానీ, ఏ కలెక్షన్ నచ్చినా సరే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేటివ్గా, సపోర్టివ్గా ఉంటుందండి. సో నేను ఇంత కష్టపడి వీడియో తీసినందుకు అదే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.